హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద మా ఆయన అయితే ఆనియన్ బజ్జీ చేయమన్నారండి. ఒక ఆనియన్ వేసి బజ్జీ చేశాను. అలానే ఒక ఉల్లగడ్డ వేసి బజ్జీ చేశాను. మా ఆయన అంటున్నారు ఆనియన్ బజ్జీనే ఎక్కువ చేయొచ్చు కదా అన్నారు. ఇంకా అలానే నైట్కి అయితే చపాతీ ప్లాన్ అయితే ఉందండి. చపాతీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నాకు మా హస్బెండే హెల్ప్ చేస్తారు చపాతీ చేసేటప్పుడు. నేను పేముతూ ఉంటే తనైతే కాల్ చేస్తారనమాట. మాకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆకుకూర పప్పు చేశాను. ఇంకా ఆకుకూర పప్పు లేదా సాంబారు నార్మల్ పప్పు ఉన్నప్పుడు మేము ఏంటంటే నైట్కి ఎక్కువ 99% వరకు అయితే చపాతీ చేసుకుంటాము. రైస్ ప్రిఫర్ చేయము, చపాతీ ప్రిఫర్ చేస్తాము. ఇంక ఈరోజు లంచ్లోకి ఆకుకూర పప్పు అయితే చేసుకున్నాం అనమాట. సరే అని ఇంకా చపాతీ ప్లాన్ అయితే ఉన్నింది, అందుకే చపాతీ చేసేస్తున్నాను. మా బాబుకి కర్రీస్లలో ఆకుకూర పప్పు అంటే చాలా ఇష్టం అండి. ఆకుకూర పప్పుతో ఏం పెట్టినా కానీ తింటాడనమాట. లైక్ చపాతీ, దోశ, ఇడ్లీ ఏం పెట్టినా కానీ తింటాడు. ఇదేనండి నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.